సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో స్పందించకపోవడం దుర్మార్గమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయాలనే కుట్రలు పన్నుతున్నారని కృష్ణయ్య నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థి కుల సంఘాలు సంయుక్తంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 14న జరిగే సత్యాగ్రహ దీక్షను అందరూ జయప్రదం చేయాలని కృష్ణయ్య కోరారు. పిల్లల చదువు దెబ్బతీసేందుకు కుట్ర చేస్తుండు. తెలంగాణ మూమెంట్ లాగా తీసుకొస్తాం, మీరందరూ కలిసి రావాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది ఏమాత్రం జాప్యం చేయకుండా ఇప్పుడు విద్యార్థులను ఆదుకోవడానికి 120 బీసీ హాస్టళ్లు, 150 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలి. అదే విధంగా ఫీజుల బకాయిలు 8,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. అందులో భాగంగా ఈ నెల 14న జరుగుతున్న సత్యాగ్రహ దీక్షకు అందరినీ నేను ఓపెన్ గా ఆహ్వానిస్తున్నా. వచ్చి మీరు మద్దతు ప్రకటించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కాలేజీలు బైకాట్ చేసి ర్యాలీలు తీసి ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి చేయాలని చెప్పి పిలుపునిస్తున్నారు.